నారాయణపేట జిల్లా మద్దూరు మండలం జాజిరావుపల్లిలోని ఉపాధి హామీ పనులు చేసే కూలీలు గత 3 నెలల నుంచి ఎలాంటి కూలీ డబ్బులు ఇవ్వడం లేదని, ఉపాధి హామీ కూలీలకు కనీస అవసరాలు మంచినీరు, టెంట్ కూడా ఏర్పాటు చేయడం లేదని ఉపాధి హామీ పనిచేసే కూలీలు ఎంతోమంది అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కేవలం 60 రూపాయలు మాత్రమే కొంతమందికి ప్రతిరోజు పడుతున్నాయని అంటున్నారు. గత సంవత్సరంలో కూడా డబ్బులు పడలేవని ఉపాధి హామీ కూలీలు అంటున్నారు. కావున అధికారులు వెంటనే స్పందించి వారి కనీస అవసరాలు టెంటు మరియు మంచినీరు అందించాలని కోరుతున్నారు. సరే, నీళ్ళు ఉన్నాయి మీకు? నీళ్ళు సార్ అక్కడ పోయి బోర్ తెచ్చుకుంటాం. బోర్ డబ్బా తెస్తారు. ఈ అప్పులు మంచి పూజ చేస్తా మేమే తెచ్చుకుంటాం, మేమే తాగుతాం. మంచి పోతారు ఎవరు వస్తారు? ఎవరు నీరుడు పైసలు వాళ్ళు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కరువు పని చేస్తున్నాం. పని చేస్తున్నాం కానీ పైసలు చేతికొస్తలేవు. ఏడబోయి అడిగితే పడలేవు. మేమేం చేస్తాం? పోయిన సంవత్సరం కూడా పడలేవు. 5 పైసలు పడలేవు. ఈ సంవత్సరం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఈ సంవత్సరం ఇంటి బంధు పెట్టిండు. ఇంకా 3 రోజులు వచ్చి అప్పుడు 5 పైసలు పడలేవు. ఇవి అన్ని పడతలేవు. ఎందుకు పడతలేవు అంటే ఇంకా మీ 100 అయినాయి బంద్ కానీ అంటారు. ఇక కొన్ని సంవత్సరం బంద్ పెట్టిండు. సంవత్సరం బంద్ పెట్టి ఇక 3 రోజుల కలిగి మళ్ళీ చేస్తాం. సరే, మీకు నీళ్లు టెంట్లు లేవు. ఏం పని చేస్తావు?